సమరం హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కాలేయానికి కొవ్వు ముప్పు అనే అంశం గురించి చూద్దాం. కాలేయం దెబ్బతింది అనగానే మన ఆలోచన మద్యం మీదకు మళ్ళుతుంది. మద్యంతోనే కాలేయానికి కొవ్వు పడుతుందనేది ఒక అపోహ మాత్రమే. అస్తవ్యస్త ఆహార జీవనశైలులు కూడా కాలేయ కొవ్వుకు కారణాలే. వీటిని నియంత్రించుకోకపోతే పరిస్థితి కాలేయ మార్పిడికి దారితీస్తుంది. అందుకే ఫ్యాటీ లివర్ గురించి అన్ని అంశాలు తెలిసుండాలి. సాధారణ ఆరోగ్య పరీక్షల్లో గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ బయటపడుతూ ఉంటుంది. దీన్ని మనం ఎవరం పెద్దగా పట్టించుకోం. ఇదేమంత ప్రమాదకరమైన పరిస్థితి కాదని, అందరిలో ఈ పరిస్థితి ఉంటుందని మనం నచ్చజెప్పుకొని సంతృప్తి పడతాం. అయితే ఇది రాబోయే ప్రమాదానికి హెచ్చరిక వంటిది. కాలేయానికి చక్కెర, కొవ్వులు ప్రధాన శత్రువులు. శరీర ఎత్తుకు సరిపడా బరువు ఉండాలి. అంతకు మించితే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. 6 అడుగుల వ్యక్తి 75 కిలోల బరువు ఉండాలి. అదే 5 అడుగుల వ్యక్తి 75 కిలోల బరువు ఉంటే అది అవసరానికి మించిన బరువు అవుతుంది. ఇటువంటి పరిస్థితులను బాడీ మాస్ ఇండెక్స్ ద్వారా గుర్తించాలి. BMI ఎంత ఎక్కువగా ఉంటే శరీరంలో కొవ్వు అంత ఎక్కువగా ఉందని అర్థం. శరీరంలో ఎంత ఎక్కువ కొవ్వు ఉంటే కాలేయంలో కొవ్వు కణాలు అంతగా పేరుకుపోతాయి. ఒకవేళ శరీర బరువు అదుపులో ఉన్నా, మధుమేహం ఉన్నా కొవ్వు కాలేయంలో పేరుకుంటుంది. కనుక మధుమేహం ఉంటే కనుక చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. ఒబెసిటీ, మధుమేహం ఈ 2 సమస్యలు కాలేయంలో కొవ్వు పేరుకుపోయేలా చేస్తాయి. ఫ్యాటీ లివర్ గ్రేడ్ 1, 2, 3 ఈ 3 దశలు దాటిన తరువాత ఫైబ్రోసిస్లో కూడా 3 గ్రేడ్లను దాటి అంతిమంగా సిరోసిస్కి చేరుకుంటుంది. ఇలా దశలు దాటుకుని తిరిగి బాగు చేయలేనంతగా కాలేయం పాడవకుండా ఉండాలంటే ఫ్యాటీ లివర్ పరిస్థితిని ప్రారంభంలోనే తీవ్రంగా పరిగణించి అక్కడితో అడ్డుకట్ట వేయాలి. ఫ్యాటీ లివర్ మొదటి 3 దశలు, ఫైబ్రోసిస్లో మొదటి 2 దశల్లో కూడా ఎటువంటి లక్షణాలు బయటకు కనిపించకపోవచ్చు. కాబట్టి కాలేయం తిరిగి సరిదిద్దలేనంతగా తీవ్రంగా డ్యామేజ్ అయిన తరువాతనే తెలుసుకునే పరిస్థితి ఉంటుంది. సిరోసిస్ దశ దాటే సమయంలో మాత్రమే కామెర్లు, రక్తపు వాంతులు, పొట్టలో నీరు చేరడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి అల్ట్రాసౌండ్, లివర్ ఫంక్షన్ పరీక్షల ద్వారా ఎవరికి వారు కాలేయ ఆరోగ్యాన్ని తెలుసుకుంటూ ఉండాలి. మధుమేహులైతే 25 ఏళ్ల వయసు నుంచి, స్థూలకాయలు 25 ఏళ్ల వయసు నుంచి మధుమేహం సమస్య లేకుండా ఎత్తుకు సరిపడా బరువు ఉన్నవాళ్ళు 50వ ఏట నుంచి ప్రతి 6 నెలలకొకసారి ఈ పరీక్షలు చేయించుకోవాలి. ఫ్యాటీ లివర్ ఏ వయసులోనైనా రావచ్చు. కాబట్టి వయసు, మధుమేహం, అధిక బరువు ఆధారంగా ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలను అంచనా వేసుకొని పరీక్షలతో నిర్ధారించుకుంటూ ఉండాలి. మధుమేహం వంశపారంపర్య సమస్య కాబట్టి నియంత్రించే అవకాశం లేదు. అయితే మెరుగైన వైద్య సహకారంతోనూ, చక్కని జీవనశైలి, సరైన ఆహారంతోనూ ఈ సమస్యను నియంత్రణలో ఉంచుకోవచ్చు. మధుమేహం వచ్చినా తగిన మోతాదుల్లో మందులు వాడుకుంటూ ఆహార నియమాలు పాటిస్తే అది నియంత్రణలోనే ఉంటుంది. ఫ్యాటీ లివర్ తొలి దశలోనే ఉన్నప్పుడు దానిని జీవనశైలి మార్పులతో మెరుగుపరుచుకోవచ్చు. బరువు తగ్గించుకొని సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామంతో ఈ స్థితిలో ఉన్న కాలేయాన్ని పూర్తిగా సరిదిద్దుకోవచ్చు. ఒకవేళ ఫ్యాటీ లివర్ గ్రేడ్ పెరిగి కాలేయ పనితీరును ప్రభావితం చేస్తుంటే LFT, అల్ట్రాసౌండ్ స్కాన్, MRIలతో తీవ్రతను అంచనా వేసి జీవనశైలి మార్పులను అనుసరించడంతో పాటు కొన్ని మందులను కూడా వాడుకోవలసి ఉంటుంది. సమస్య మరింత తీవ్రమైన సందర్భాలలో కాలేయ మార్పిడి అవసరం అవుతుంది. ఫ్యాటీ లివర్ క్యాన్సర్కు కూడా దారితీయవచ్చు. ఫ్యాటీ లివర్ రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు: బరువును అదుపులో ఉంచుకోవాలి. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలి. రెడ్ మీట్ తగ్గించాలి. క్రమం తప్పక వ్యాయామం చేయాలి. జంక్ ఫుడ్ను తగ్గించాలి.
హైపోథైరాయిడ్ను మందులతో నియంత్రణలో ఉంచుకోవాలి. అధిక కొలెస్ట్రాల్ను మందులను వాడి అదుపులో పెట్టుకోవాలి. మద్యం పూర్తిగా మానివేయాలి. ఈరోజు మనం ఫ్యాటీ లివర్కు దారితీసే కారకాలు, వాటికి తీసుకోవలసిన జాగ్రత్తలు తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.